హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. హాస్పిటల్లో ముంబై డాక్టర్ భూమిని చెక్ చేసిన తర్వాత భూమి బతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని, ఆపరేషన్ చేస్తాను కానీ అంతా ఆ దేవుడిదే భారం అని చెప్పడంతో ఇక శరత్ చంద్ర, గగన్, శారద, పూర్ణి వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇక శారద పూర్ణిని తీసుకొని గుడికి వెళ్ళిపోతుంది. మరో పక్క అపూర్వ ఏమీ తెలియనట్టుగా శరత్ చంద్రకి ఫోన్ చేస్తుంది. భూమికి ఇప్పుడు ఎలా ఉంది బాబా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటాయి. భూమి బతకడానికి 1% కూడా ఛాన్స్ లేదని డాక్టర్లు అంటున్నారు అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర ఏడుస్తూ ఉంటాడు. దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఇక పైకి మాత్రం శరత్ చంద్రతో, డాక్టర్లు అలా చెప్పారా బావా? అయ్యో పాపం భూమి, వింటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ భూమి మీద స్పెషలిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళను తీసుకువచ్చి ఎలాగైనా సరే నేను భూమిని బతికిస్తాను బావా, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి అపూర్వ అంటుంటే, ఆల్రెడీ ఆ ప్రయత్నం కూడా అయింది అపూర్వ. నేను స్పెషల్ ఫ్లైట్లో ముంబై వెళ్ళి డాక్టర్ని తీసుకొని వచ్చాను. ఆయన ఇప్పుడు భూమిని చెక్ చేసి భూమి బతకడానికి 1% కూడా ఛాన్స్ లేదని చెప్పారు, దేవుడిదే భారం అని చెప్పారు అని శరత్ చంద్ర అంటూ ఉంటే అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బావా, నేనెప్పుడూ కూడా పూజలు చేసేది నీ మంచి కోసమే, నా పూజలు వృధాగా పోవు, ఖచ్చితంగా భూమి బతుకుతుంది. నేను ఇప్పుడే గుడికి వెళ్ళి భూమి బతకాలని ప్రత్యేక పూజలు చేస్తాను బావా అని చెప్పి అపూర్వ శరత్ చంద్ర ముందులా నటిస్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర ఫోన్ పెట్టేసిన తర్వాత అపూర్వ సుజాతతో, పిన్ని నువ్వు చెప్పిన దాంట్లో కొంచెం కరెక్ట్ అవ్వలేదు. అదేంటంటే బావ ఆల్రెడీ ముంబై వెళ్ళడం జరిగింది, డాక్టర్ని తీసుకువచ్చి భూమికి ట్రీట్మెంట్ చేయించడం కూడా జరిగింది. కాకపోతే నువ్వు చెప్పింది ఒకటి కరెక్ట్ అయింది. అదేంటంటే భూమి బతకదని చెప్పావు చూడు, ఖచ్చితంగా అదే జరుగుతుంది, భూమి బతకదని డాక్టర్ చెప్పారట అని అపూర్వ అనగానే ఇక అప్పుడు గోరింటాకు సుజాత ఎంతగానో ఆనందపడిపోతూ, అయితే అమ్మాయి నువ్వు అనుకున్నట్టుగా జరుగుతుంది కాబట్టి నా పెళ్ళి గ్రాండ్గా జరిపిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా నీ పెళ్ళి జరిపిస్తాను పిన్ని, ఎంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చింది ఎంత నిజమో, భూమి చావు నీ పెళ్ళికి వచ్చిందన్నది కూడా అంతే నిజం, నేనే దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అపూర్వ సుజాతకు మాట ఇవ్వడంతో ఇక సుజాత ఆనందంతో, అయితే నువ్వు అనుకున్నది తప్పకుండా జరగాలమ్మాయి అంటూ ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క అపూర్వ, వసే భూమి, ఈ రోజుతో నీ చాప్టర్ ముగిసిపోయింది, మిగిలిన సగం కథ ఆ గగన్ గాడిది, వాడిది కూడా క్లోజ్ అయ్యేలాగా చేస్తాను అని చెప్పి గోరింటాకు సుజాతను తీసుకుని అపూర్వ గుడికి వెళ్తుంది. ఇక గుడిలో అపూర్వ భూమి బతకకూడదని చెప్పి కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంది. అమ్మాయి ఇంకా గట్టిగా కొట్టు, నీ మొక్కు ఆ అమ్మవారు విని నీ కోరికను ఫలించేలాగా చేయాలి, ఆ భూమిని భూమి మీద లేకుండా చేయాలి అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఇక అపూర్వ ఆనందంతో అమ్మవారికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శారద, పూర్ణి ఇద్దరు కూడా గుడికి వస్తారు. వాళ్ళిద్దరూ గుడికి రావడం గోరింటాకు సుజాత చూస్తుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ ఇదే గుడికి వచ్చారు అని చెప్పి దొంగతనంగా వాళ్ళని ఫాలో అవుతుంది. అప్పుడు శారద పంతులు గారిని కలుస్తుంది. పంతులు గారు, మా ఇంట్లో మనిషి నా కూతురు లాంటిది, ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది పంతులు గారు, ఎలాగైనా సరే తను బతకాలి, ఏదైనా పూజ చేసేది ఉంటే చెప్పండి పంతులు గారు, ఆ అమ్మాయిని బతికించుకుంటానని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు, మీరు కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి వచ్చారమ్మా. కైలాసంలో పరమశివుడు భార్య వియోగంతో దీక్ష చేస్తూ ఉంటే పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకొని యాగం జరిపించిన పవిత్రమైన స్థలం అమ్మ ఇది. ఇటువంటి ఈ స్థలంలో శివదీక్ష చేస్తే ఖచ్చితంగా ఆ శివుని అనుగ్రహం లభిస్తుంది. ఆదిపరాశక్తిని ప్రసన్నం చేసుకొని శివదీక్ష చేస్తే అప్పుడు ప్రాణహరుడైన ఆ శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయుడుగా వరమిస్తాడు, యమపాశానికి కూడా ఎదురెళ్ళే శక్తినిస్తాడు అని చెప్పి, మీరు ఈ దీక్ష కనుక చేసినట్టయితే ఆ అమ్మాయి ఖచ్చితంగా బతుకుతుంది. కాకపోతే ఈ దీక్ష నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. పర్వాలేదు పంతులు గారు, భూమి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి శారద అంటూ ఉంటే, అమంగళం ప్రతిహతమోగాక, గుడిలో ఏంటమ్మా మాటలు, లెంపలు వేసుకోండి, అలా మాట్లాడకూడదు, సరే మీరు ఎంత కష్టమైన ఈ దీక్ష చేస్తానంటున్నారు కాబట్టి దీక్ష ఎలా చేయాలో వివరిస్తాను అని చెప్పి పంతులు గారు, ముందుగా మీరు
అమ్మవారి చీరను ధరించాలి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో శివునికి పూజ చేయాలి. 101 ప్రదక్షిణలు చేయాలి అంటూ ఇక ఆ పూజ ఎలా చేయాలో పంతులు గారు శారదకు వివరిస్తారు. ఇక అంత విన్న తర్వాత అమ్మవారి చీరను తీసుకురావడానికి పూర్ణి శారద ఇద్దరు కూడా వెళ్తారు. ఇక అప్పుడు గోరింటాకు సుజాత పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి, అమ్మాయి అపూర్వ, నువ్వేమో ఆ భూమి బతకూడదని చెప్పి ఇక్కడ కష్టపడి కొబ్బరికాయలు కొడుతూ పూజ చేస్తున్నావు. అక్కడ ఆ శారద కాళ్ళు అరగదీసైనా సరే ఆ భూమిని బ్రతికించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా సరే వాళ్ళ పూజను ఆపాలమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. అప్పుడే అమ్మవారి చీర తీసుకొని అటువైపుగా పూర్ణి శారద ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు చేతిలో కొబ్బరికాయ పట్టుకొని అపూర్వ శారద వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక గురి చూసి ఒక్కసారిగా ఆ కొబ్బరికాయని శారద మీదకు విసిరడంతో ఆ కొబ్బరికాయ తగిలి శారద తలకు దెబ్బ తగులుతుంది. ఒక్కసారిగా శారద కుప్పగూలడంతో ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఏమైందండి అని చెప్పి వచ్చి శారదను పట్టుకుంటారు. ఇక ఆ తర్వాత శారదను పూర్ణి ఒక చోట కూర్చోబెడుతుంది. ఇక శారద తలకు దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే ఒకరు కట్టుకడతారు. ఇక అప్పుడు అపూర్వతో గోరింటాకు సుజాత, అమ్మాయి గురి చూసి భలే కరెక్ట్గా కొట్టావు. నువ్వు కనుక క్రికెట్లో జాయిన్ అయ్యి ఉంటే మంచి బౌలర్వి అయ్యి ఉండేదాను అని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఏదైనా గురి చూసి కొడితే అంతే పిన్ని, నా గురి ఎప్పుడు కూడా తప్పదు అని అపూర్వ అంటూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి శారద దగ్గరికి అపూర్వ సుజాత ఇద్దరు కూడా వస్తారు. ఇక చాటుగా ఉండి ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. అమ్మ, ప్రస్తుతానికి రక్తం ఆగడానికి కట్టయితే కట్టాం, కానీ రక్తాన్ని ఎక్కువసేపు ఆపలేము. ముందు ఇవన్నీ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, అప్పుడు లేదు పంతులు గారు, భూమి బ్రతకడం చాలా ముఖ్యం. నా ప్రాణాలు పైన పర్వాలేదు, నేను భూమి కోసం ఈ దీక్షను పూర్తి చేసి తీరుతాను అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ, మీరు ఆ అమ్మాయి బతకాలని ఇంతలా కోరుకుంటున్నారంటే ఆ అమ్మాయి మీకు ఏమవుతుందో తెలియదు, కానీ కూతురు అవుతుందో కోడలవుతుందో మీకు తనకి రక్త సంబంధం మాత్రం ఉందనిపిస్తుంది అని చెప్పి, అలాగే మీరు దీక్షను మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడు శారద లేవబోతూ ఉంటుంది. అపూర్వ గోరింటాకు సుజాత ఇద్దరు కూడా శారద వైపు చూస్తూ ఉంటారు. వీడెవడో కానీ డిటెక్టివ్ లాగా కరెక్ట్గా చెబుతున్నాడు అని చెప్పి అపూర్వతో గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. శారద ఒక్క అడుగు కూడా వేయలేకపోవడంతో, అమ్మ, మీరు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారు, 101 ప్రదక్షిణలు చేయాలంటే కష్టమని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతలో గగన్ అక్కడికి వస్తాడు. ఏమైందమ్మా, తలకు ఆ గాయం ఏంటి, హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ భూమి కోసం దీక్ష చేస్తుందన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. దాంతో దీక్షను అని గగన్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును బాబు, ఆది పరాశక్తిని ప్రసన్నం చేసుకుని శివదీక్ష చేస్తే ప్రాణహరుడైన ఆ శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయుడిగా వరమిస్తాడు. ఇది చాలా కఠినమైన దీక్ష, నియమ నిబంధనలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, అమ్మ చేయాలనుకున్న ఈ దీక్ష అమ్మ కోసం నేను చేస్తానని గగన్ అంటాడు. కానీ బాబు, మీరు ఈ దీక్షను చేయగలరా? మధ్యలో ఎట్టి పరిస్థితులను ఈ దీక్షను ఆపకూడదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, అయినా పర్వాలేదు పంతులు గారు, భూమి కోసం నేను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దేవుడంటే నీకు నమ్మకం లేదు కదన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. దేవుడంటే నమ్మకపోవడం సిద్ధాంతం, అదే ఒకవేళ నమ్మితే అద్భుతాలు జరుగుతాయనుకుంటే అది ఆపద్ధర్మం. దీక్ష చేయడం వల్ల అనుకుంది జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక పంతులు గారు ఆ దీక్ష ఎలా చేయాలో గగన్కి వివరిస్తూ ఉంటారు. ఇదేంటి అమ్మాయి అపూర్వ, అమ్మను అడ్డు తొలగించావంటే ఇప్పుడు కొడుకు తగులుకున్నాడు, ఒకవేళ కొడుకు నెత్తిన కూడా నువ్వు గురి చూసి కొబ్బరికాయ కొట్టావనుకో, అప్పుడు మధ్యాహ్నం పోస్ట్ పోన్ అయిన నీ మర్డర్ ఇప్పుడు జరుగుతుంది, వాడితో జాగ్రత్త అని సుజాత అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ, నువ్వు నన్ను భయపెట్టడం మానేసి నేనేం చేయబోతున్నానో అడుగు పిన్ని, నా దగ్గర ఇన్స్టెంట్గా ఐడియాస్ ఉంటాయంటూ అపూర్వ ఎవరికో ఫోన్ చేస్తుంది. నువ్వు అర్జెంటుగా నేను షేర్ చేసిన లొకేషన్కి రా, నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ గగన్ దీక్షను ఆపడానికి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మరో పక్క హాస్పిటల్లో శరత్చంద్ర భూమి కోసం ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.